జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజు తప్పించుకోలేడు అన్నావు శృతమా, తప్పించుకోకూడదు. వాణ్ణి చంపే వెళ్లేది వాడి నెత్తురు చూడందే నేను వదలను. సరే, రంగులు పూసుకోండి. పద 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 పద. ఇంతకీ వాడు చచ్చినట్టేనా? వాడిక చచ్చినా బతకడు. అమ్మా! వరదరాజులు గారు, వరదరాజులు గారు, వరదరాజులు గారు, వరదరాజులు గారు, వరదరాజులు గారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే అక్షయ్, పద రాజేష్. రండి, ఇలా కూర్చోండి. ఇది ఆ భూపతి పనే అక్షర. వరదరాజులు గారు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే ఆస్తి పోతుందన్న భయంతోనే చేశాడు. ఆయనకేమైనా అవ్వాలి, వాణ్ణి చంపి పరేస్తాను. ఆవేశపడకండి. ఇంకా ఏంటి అక్షర? అన్యాయంగా మనుషుల్ని చంపాలి అనుకునేవాడు చావడమే న్యాయం. అలా అని మీరు హంతకుడు కాకూడదు. నేరాలు చేస్తున్న నేరస్తుడికే తగిన శిక్ష కోర్టు ద్వారా పడి శిక్ష అనుభవించాలి. డాక్టర్,
డాక్టర్ గారు. కష్టమే మేడం, కష్టమే మేడం. అయ్యో భగవంతుడా. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన మాత్రం బతకాలి డాక్టర్. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మేడం. రక్తం చాలా పోయింది, ఎక్కిస్తున్నాం. తలకి బలమైన గాయం అవడం వల్ల బ్లడ్ క్లాట్ అయింది. వారి శరీరం కూడా చికిత్సకి సహకరించడం లేదు. కోలుకుంటారని చెప్పలేం మేడం. డాక్టర్ గారు, మిమ్మల్ని నమ్ముకున్నాం. సార్, యాక్చువల్లీ ఈజ్ ఇన్ కోమా. కోమానా? అయ్యో ఎంత పని అయిపోయిందండి. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. డాక్టర్, మహా కారణంగా ఒక మనిషి చనిపోకూడదు, వారి ప్రాణం పోకూడదు. పోనీ ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటే రిఫర్ చేయండి. ఎక్కడికైనా తీసుకుని వెళ్తే యూజ్ ఉంటుందా చెప్పండి, తీసుకుని వెళ్తాం. లేదు మేడం, ఎవరొచ్చినా మీరు ఎక్కడికి వారిని తీసుకెళ్ళినా ఇదే చెప్తారు. వారి బాడీయే సహకరించినప్పుడు ఎంతమంది వచ్చినా యూజ్ ఉండదు మేడం. మా ప్రయత్నం అయితే మేము ఆపం. ఎంత పని జరిగిపోయిందిరా దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.